అంటే ఈ మధ్య రీసెంట్‌గా మీరొక మాట ఆడారు సార్. సినిమాల గురించి ఎన్నో సినిమాలు చేసిన మీరు, సినిమాలు నేను కులం తక్కువ అవ్వడం వల్ల నాకు ఆఫర్స్ రావట్లేదు అన్న మాట మీ నోటి నుంచే వచ్చిందా? లేదంటే ఏవైనా వెబ్‌సైట్స్ క్రియేట్ చేశారా? నాకు క్లారిటీ లేకుండా పోయింది. అమ్మకు అబ్బకు పుట్టని ఎవడో ఒక వెధవ క్రియేట్ చేసిందమ్మా. ఓకే. మాకు క్లారిటీ వచ్చింది. అమ్మ సరిపోయింది కదమ్మా. ఆ వెధవను చెప్పు తీసుకొని మూతి పండ్లు మేము షాక్ అయ్యాం సార్. మాడ ఇదేంటి? బొచ్చు ఊడేటట్టు తనాలమ్మా. మీరు చెయ్యని పాత్రలా. కానీ ఆ. సినిమా ఇండస్ట్రీ కన్న బిడ్డలా చూసింది నన్ను. అవును. అందరు డైరెక్టర్, ఉమ్. అందరు హీరోలు, అందరు హీరోయిన్లు, ఈవెన్ డాన్సర్లు కూడా. ఒక డిస్కో శాంతి నా చెల్లి, అవును. అలాగే సిల్క్ స్మిత నా బాస్, బాస్. జయలలిత. నేను బాస్ అనే పిలుచుకునే వాళ్ళు ఇద్దరు. నన్ను బాస్ అంటే ఎస్ బాస్ అని మీ అట్లా పిలుచుకునేది. ఓకే. కానీ నన్ను అందరూ ప్రేమించారన్న. ప్రజలు కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ప్రేమిస్తేనే బాబు మోహనమ్మ ఇంతటి క్రేజ్ నాకు ఇచ్చింది. అందుకనే నా దేవుడు ఎన్టీ రామారావు గారు అనేది ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటు. అది స్లోగన్, పొలిటికల్ స్లోగన్ అన్నగారిది. కనుక ఈ వెధవన్నర వెధవ ఆ మాట అనటానికి వాడికి సిగ్గెందుకు రాలేదు అసలు? దీనివల్ల ఏంటి లాభం వాడికి అంటే? వాడొక వెధవ, పందులు పుడతాయి చూడు, అట్లా వీడు కూడా కూర్చున్నట్టు లెక్క అమ్మా. ఆడికి అందేటట్టు చేయండి. మాకు మంచి క్లారిటీ ఇచ్చారు. ఇది వాడికి వెళ్ళేటట్టు చేయండి. వాడు నాకు దొరికితే మాత్రం వాడిని వదిలిపెట్టను, వాడికి మామూలుగా కాదు.